శ్రీ పరమాత్మనే నమః. ఇంతవరకు పరమాత్మ కర్మయోగ మహత్వమును తెలిపెను. ఇప్పుడు దాని ఆచరణ విధానము తెలుపుచున్నారు. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనం తాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మ యోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చెంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతములుగా ఉండును అంటున్నారు పరమాత్మ. అయితే శ్లోకంలో వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు. అంటే సమభావముతో కూడిన నిశ్చలమైన బుద్ధి అని అర్థం. అంటే వివిధ విషయ సుఖముల కోసం ఏ విధమైన ఆలోచనలు ఉండవు. అలాగే అవ్యవసాయినాం అన్నారు. అంటే ప్రపంచములో ఉన్న సమస్త పదార్థముల యందును వ్యక్తుల యందును సంఘటనల యందును అనేక విధములైన బుద్ధులు కలిగియుందురు అని అర్థం. అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వారు అయినట్టి వివేకహీనులు భోగాసక్తులు అయిన మనుష్యులను అవ్యవసాయినాం అంటున్నారు శ్లోకంలో. ఇప్పుడు త్యజించవలసిన సకామ బుద్ధులను గురించి, అలాగే సకామ బుద్ధులు గల మనుష్యుల స్వభావ సిద్ధాంత ఆచార వ్యవహారములను గురించి తెలుపుచున్నారు పరమాత్మ. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థా నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. అంటే ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలయుందురు. వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినదేదియునూ లేదనియు అదియే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుని లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండనే ఉండవు అంటున్నారు పరమాత్మ. శ్లోకంలో కామాత్మానః అన్నారు. అంటే భోగములయందు అత్యంత ఆసక్తులై వాటినే చింతించుచు తన్మయులై ఉండువారు తమ మానవత్వమునే మరచిపోవుదురు. అలాంటి భోగాసక్తులైన మనుష్యులనే కామాత్మానః అంటున్నారు ఇక్కడ. అలాగే వేదవాదరతాః అన్నారు. అంటే ఇహపరలోకముల భోగ ప్రాప్తికై అనేక విధములైన వేరు వేరు కోరికలతో చేసే కర్మల విధానములు, అలాగే వాటి ఫలములు వేదములయందు తెలుపబడినవి. వేదములలో ప్రస్తావింపబడిన ఈ కామ్య కర్మలయందు, అలాగే వాటి ఫలరూపములైన భోగములయందు అత్యంత ఆసక్తి కల వారిని వేదవాదరతాః అనే పదము సూచించును. అంటే సమస్త వేదములు వాస్తవముగా పరమాత్మ స్వరూపమునే ప్రతిపాదించుచున్నవి అని, వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడు పరమేశ్వరుడే అనే ఈ రహస్యములను తెలియని వారిని వేదవాదరతాః అను పదము సూచించును. అలాగే స్వర్గపరాః అంటే స్వర్గమును మించిన ప్రాప్య వస్తువు ఏదియూ లేదని తలచుకుంటూ పరమాత్మ ప్రాప్తి సాధనకు
విముఖులైన వారిని సూచించేదే స్వర్గపరాహ అను పదము. అలాగే నాణ్యదస్తీతి వాదినః అంటే వివేకహీనులైన వారు ఎల్లప్పుడూ వారి దృష్టిలో స్త్రీపుత్రాదులు, ధనము, గౌరవము, కీర్తి ప్రతిష్టలు మొదలైన ఇహలోక సుఖములు స్వర్గాది పరలోక సుఖముల కంటే మించిన మోక్షాదులు లేవని భావిస్తూ స్వర్గప్రాప్తియే వారికి పరమ ధ్యేయమని వేదవచనములను కూడా ఈ విధముగానే అర్థము చేసుకొందురు. ఈ సిద్ధాంతములనే వల్లించుచు ప్రచారము చేయుచుందురు. అలాంటి వారి గురించే నాణ్యదస్తీతి వాదినః అను పదము సూచించును. అవిపశ్చితః అన్నారు. అంటే అవివేకులై ఎల్లప్పుడూ భోగాసక్తులైన వారు కర్తవ్యములను నిశ్చయించుకొనలేరు. వారిని సూచించే పదమే అవిపశ్చితః. ఇలా భోగైశ్వర్యముల యందు ఎల్లప్పుడూ ఆసక్తులైన సకామ పురుషుల బుద్ధి నిశ్చయాత్మకముగా ఉండదు అని తెలిపి, భోగైశ్వర్యముల యందు ఆసక్తుడవు కాకుండా సమభావ సంపన్నుడవై ఉండమని భగవానుడు అర్జునుని ఆదేశించెను.